పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీలో మిర్చి రైతుల్ని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆయన లేఖ రాశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగిన ధరని భర్తీ చేసేలా చూడాలని కోరారు. సాగు వ్యయానికి విక్రయ ధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. 50% నిష్పత్తిలో కాకుండా 100% నష్టాన్ని కేంద్రం భరించాలని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. గడిచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి ధరలపై వివరాలని సీఎం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్య సరికొత్త అధ్యయనాన్ని సూచిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైస్ ఛాన్సలర్లని పూర్తి మెరిట్ ఆధారంగా నియమించామని తెలిపారు. భావి పౌరులని తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబియింగ్ తో బీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెరిట్ ఆధారిత వ్యవస్థ సేవ చేయడానికి అర్హులైన వ్యక్తుల్ని నియమించేలా చేస్తుందని చెప్పారు. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తూనే ఈ విధానం ఇప్పటికే ఫలితాలను అందిస్తుందని సీఎం వెల్లడించారు. ఇది విద్య సామాజిక న్యాయానికి గర్వకారణమని మైలురాయిగా సీఎం పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్ అందరినీ సీఎం అభినందించారు. విద్య విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీ కాలం విజయవంతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మిర్చి రైతుకి గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వైసీపీ పాలనలో మిర్చి క్వింటాకి 21 నుంచి 27 వేల రూపాయల ధర పలికిందని, కూటమి పాలనలో 10 నుంచి 11 వేల ధర మాత్రమే లభిస్తుందని ఆక్షేపించారు. రైతుకి వెన్నుదన్నుగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. మిర్చి ధర పతనమైన నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డు వద్ద వైఎస్ జగన్ రైతుల్ని కలిశారు. వారి సాధక బాధల్ని విన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనపై తన శైలిలో విరుచుకుపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా తగ్గించిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన PM కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. రైతులకు ఈరోజు 0 వడ్డీ రాని పరిస్థితి. జగన్ మిర్చి యార్డుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో మిర్చి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను మూసివేశారని మండిపడ్డారు. మిర్చి పంటకు తెగుళ్లు వస్తే జగన్ పట్టించుకోలేదని, కనీసం రైతులకి స్ప్రేయర్లు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినా నువ్వు ముఖ్యమంత్రిగా నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా? అట్లీస్ట్ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. వ్యవసాయ శాఖని నువ్వు మూతేసేసావు. రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మూసేసావు. ఆ టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. కనీసం ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో. నువ్వు రైతుల గురించి మాట్లాడటం. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్. GOMS నంబర్ 28 డేటెడ్ 9/1/2020 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు 7,000 రూపాయలు పర్ క్వింటాల్. 23లో కూడా అదే చేసావు నువ్వు. ఈరోజు అక్కడ మిర్చి 11,500 12,000 నుంచి 13,000కి పోతుంది. రోజుకి 400-500 పెరుగుతుంది. అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా 10 ఐటమ్స్ ఇచ్చి వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు. రేపు కేంద్ర మంత్రిని కలవబోతున్నారు, ఢిల్లీలో కలవబోతున్నారు. తమరు ఎప్పుడన్నా ఢిల్లీకి పోయినప్పుడు రైతుల గురించి కేంద్రంతో ఎప్పుడన్నా మాట్లాడారా? కేసులు, బెయిళ్లు, జైళ్లు తప్ప ఏ రోజన్నా ప్రయత్నం చేశారా? ఇంకొక మాట అడుగుతున్నాను, నాకు అర్థం కాల. ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు కొడాలి నాని అంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు? ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. వాళ్ళ మనుషులు జగన్ కంటే అవినాష్ బాగుంటాడని చెప్పారంట. అనుకుండే టీం. అది పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కలిగించిందని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడతల రజని, నందిగం సురేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ అంటూ ఈసీ అనుమతి లేదంటూ జగన్ ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఆయన వెంట ఒక పోలీసు కూడా లేరంటూ విమర్శించారు. ఇదంతా నారా లోకేష్ డైరెక్షన్ లోనే జరిగిందని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులతో జగన్ ని మాట్లాడనివ్వకుండా చివరిదాకా ప్రయత్నాలు ఎన్నో చేశారని పేర్కొన్నారు. జగన్ భద్రతని గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మిర్చి ధర విషయంలో రాష్ట్ర మంత్రులు అబద్దాలు చెబుతున్నారని దుయ్యపట్టారు. రైతులపై అంత ప్రేమ ఉంటే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు, వాటితో మాట్లాడారు. ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు. ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు 2 ప్రధానంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది మాజీ మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు 13,000 అమ్మింది 1-2 సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు. వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు. అంతేకాదు, ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు. అయ్యామానికి పెద్దపీట వేసినటువంటి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండుగలా చేయాలనే ఆలోచనతో పరిపాలన చేసిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తదనంతరం రైతుని గుండెల్లో పెట్టుకుని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోవాలా. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు అలో లక్షణ అంటూ ఉన్నాడు. ఏ పంట వేసినా ఆ పంట గిట్టుబాటు ధర లేదు, పండిన పంటను కొనే పరిస్థితి లేదు. నిన్నటిదాకా వరి చూసాం,
ఈరోజు మిర్చి, ప్రత్తి, అలాగే పొగాకు, మినుము, పెసర, టమాటో అన్ని పంటలు మద్దతు ధర లేక, కొనేవాళ్ళు లేక రైతు గారి రాకతో మిర్చి రైతులకి న్యాయం జరుగుతుందనేటువంటి భావన కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన డిమాండ్స్ ఒక రైతు భద్రత, ఆహార భద్రత అనేటువంటి దృక్పథంలో ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా హౌ కేసీఆర్ ఈజ్ ఎంజాయింగ్ ది ఎక్స్సీఎం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రిగా ఏ రకమైనటువంటి సెక్యూరిటీ పొందుతున్నారో ఇక్కడ ఈ రాష్ట్రంలో దానికి తిలోదకాలు ఇచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే ఆర్తనాదాలు ఉంటాయో అక్కడ వెలిసేటువంటి వ్యక్తికి ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అప్పులు చేసుకోనో ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే, అది ఇక ఎటూ కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారి తీసేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది. ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి? 25,000 నుంచి 28,000 వరకు వచ్చేది. ఈ రోజున పరిస్థితి ఏంటి? 10,000 నుంచి 12,000 వరకు వస్తుంది. రైతు పరిస్థితి ఏంటండి? అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి? గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది. ఏ పంట వేసుకున్నా సరే నష్టం నష్టం నష్టం. ఈ రోజున ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దాము, ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద 2nd లార్జెస్ట్ మార్కెట్ యార్డ్గా అక్కడికి వచ్చిన జనాలను చూసి టీడీపీ నాయకులకి కడుపు మండి వికృత రాతలు రాయడం, చిల్లర రాజకీయాలు చేయడం. అంటే వాళ్ళ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా చిల్లర రాజకీయం తప్ప శక్తివంతమైన రాజకీయం ఎక్కడ చేయడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, అదేవిధంగా కార్యకర్తలపైన కేసులు పెట్టడం, కార్యకర్తలను కొట్టడం, తిట్టడం, ఇదే డ్యూటీగా పెట్టుకొని పాలన గాలికి వదిలేశారు. ఎక్కడన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి ఒక భయంతో ఈ కేసులు పెట్టి భయపెట్టి మరి రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న సందర్భంలో మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తూ ఉంటే ఇవాళ కనీసం ఒక పోలీసుని కూడా లేకుండా మరి మొత్తాన్ని వదిలేసి ఏమీ తెలియనట్టుగా మరి వాళ్ళు యాక్ట్ చేస్తూ అంటే కళ్ళు లేని కబోదుల్లాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి గుర్తించాలి మీరు అందరూ కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా ఎవరైనా వాళ్ళ కుమారుడు లోకేష్ కావచ్చు, ఎవరైనా మీటింగులు పెట్టగలిగే వాళ్ళ ఎక్కడైనా ఇలాంటి చిల్లర పనులు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినాయా? కాబట్టి ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బంది కూడా మీరు గాలికి వదిలేసి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఇవాళ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి వైఎస్ఆర్సీపీ మీద పగ తీర్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఒకసారి గమనించండి, మీకు వైఎస్ఆర్సీపీ నాయకులపైనో లేకపోతే మీరు ఎంజాయ్ చేయడానికో ప్రజలు అవకాశాలు కల్పించలేదు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకున్న మంత్రి దంపతులకి పండితులు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గోడౌన్లో పనిచేసే హమాలీ వర్కర్స్ కి కూలీ రేట్లు పెంపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూలీ రేట్లు పెంచకపోతే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం గుంటూరులోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ వద్ద హమాలీలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య, రావుల అంజుబాబు మిడత మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న హమాలీల కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలని చెప్పారు. అలాగనే ప్రభుత్వం తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు చల్లా, చిన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వెంకట సుబ్బయ్య, సివిల్ సప్లైస్ హమాలీల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు 253 గోడౌన్ల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. మరి ప్రధాన కారణం ఏమంటే దాదాపు 14 నెలలు అయిపోయింది హమాలీల కూలీ రేట్లు ఎన్హాన్స్ అయ్యి. మరి దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వము జీవో విడుదల చేసి ఈ హమాలీలకు పెరిగినటువంటి కూలీ రేటు జనవరి 24, జనవరి 1వ తేదీ నుంచి అరియర్స్ సహా ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి కూడా పట్టించుకోకుండా కాలయాపన చేయడం చాలా దుర్మార్గకరం. అనేక పర్యాయాలు కమిషనర్ గారిని, అలాగే కార్పొరేషన్ ఎండీ గారిని, అలాగే గౌరవనీయ మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారిని కూడా నేను, మా అధ్యక్షులు చల్లా చిరాంజనేయులు, మా రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజుబాబు అందరం కలిసి అనేక పర్యాలు కలచడం జరిగింది. అయినా ఇదో చేస్తాం అదో చేస్తామంటూ కాలయాపన జరుగుతూ ఉంది. ఇక మాకు ఓపిక లేదు. కాబట్టి తక్షణమే ఫైనాన్స్లో డిపార్ట్మెంట్లో ఉంది, ఆ ఫైలు క్లియర్ చేసి జీవో విడుదల చేయించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే రాబోయేటువంటి కాలంలో మేము కూడా ఒక 2-3 రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, సమ్మెబాట పట్టాల్సి వస్తుంది. ఈ కార్మికులను సమ్మెలోకి అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వమే నెట్టివేయబడుతుంది. ఎందుకంటే మేము చాలా ఓపికగా తిరిగాం, అందరి దృష్టికి తీసుకెళ్ళాం. కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఈ హమాలీల కష్టాన్ని గుర్తించాలి. ఈరోజు మీరు ప్రవేశపెట్టిన పథకాలలో బియ్యం పథకం చాలా ముఖ్యమైనది. మరి ఈరోజు రేషన్ ప్రజలందరికీ సకాలంలో అందుతున్నదంటే మా గోడలలో పనిచేసేటువంటి హమాలీలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు పేద ప్రజల అందేటువంటి ఈ సబ్సిడీ బియ్యము మోస్తున్నటువంటి హమాలీ కార్మికులకు మరి ఏంటి ఇంత జాప్యము, వాళ్ళు ఎలా జీవించాలి? ఈరోజు మార్కెట్లో చూస్తే అనేక రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు, ఇంటి పన్నులు, అద్దెలు, పాలు, నీళ్లు, అన్ని రకాల సౌకర్యాలు పెరిగిపోయినాయి. ఈరోజు మరి వాళ్ళ పరిస్థితి మరి చాలించాలని వేతనాలతో, చాలించాలని కూలితో అందరూ పనిచేసే క్రమంలో ₹1, ₹2 పెంచడానికి మీకేమి ఎందుకు చేతులాడడం లేదు? కాబట్టి ఏమి ఇబ్బంది ఉంది? కాబట్టి దయచేసి జీవో వెంటనే విడుదల చేయాలి. మరి అరియర్స్ కూడా ఇవ్వాలి, అదేవిధంగా బోనస్ ఇవ్వాలి, అదేవిధంగా బట్టలు, కుట్టుకూలి, పెరిగినటువంటి వాటర్. సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవో విడుదల చేయమని గత 14 నెలలుగా అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కలగజేసుకొని కార్మికులకు సంబంధించిన జీవోని వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపైన కార్మికులకు సంబంధించిన జీవోని ఎరియర్స్తో సహా విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకి పని భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకి గత 10 నెలల నుంచి రావాల్సిన వేతనాలు తక్షణమే అందించాలని చెప్పారు. బుధవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రథమ నిర్మాణ మహాసభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీంద్రనాథ్ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకి పాలకులు చట్ట ప్రకారం సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతున్న ఈ శాఖను పటిష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, వెంకట సుబ్బయ్య, రమేష్ బాబు, ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ మహాసభ ఈరోజు గుంటూరులో జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుండి ఎన్నికైనటువంటి ప్రతినిధులు హాజరయ్యారు. ఇది ఏఐటీయూసీ అనుబంధంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలో ప్రధానంగా ఈ
ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి అవసరమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చేదానికి కార్యకర్తల్ని 9 సంవత్సరాల క్రితం గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అయితే వీరికి పని భద్రత కానీ లేదా ఉద్యోగ భద్రత కానీ వేతనాలు పెంచడం కానీ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించడం కానీ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా చాలా తక్కువ వేతనంతో పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంత తక్కువ వేతనంతో రోజంతా పనిచేయటం, గ్రామాలు తిరగటం ఇవన్నీ కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకని ఈరోజు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సంఘం ద్వారా వీళ్ళ యొక్క పని భద్రత కల్పించే విధంగా ఇస్తున్నటువంటి కనీస వేతనాలైనా క్రమం తప్పకుండా ఇచ్చేటటువంటి ఒక నిర్మాణాన్ని సెటప్ని తయారు చేయాలనేటటువంటిది. మరి ఇప్పటికీ 10 మాసాల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. మళ్ళీ అడిగితేనేమో వాళ్ళ ఊర్లోనే ఉండి కదా పనిచేస్తున్నది అంటారు. వాళ్ళ ఊర్లో ఉండి పనిచేసినా పొద్దస్తమానం పనిచేయాల్సిందే, వేరే ప్రత్యామ్నాయం లేదు. దీన్నే నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చాలా శ్రమ పడుతూ ఉన్నారు. ప్రకృతిని డెవలప్ చేసే దాంట్లో, ప్రకృతి వ్యవసాయం చేయటంలో రైతుల పాత్ర గణనీయంగా పెంచే దాంట్లో ఈ వస్తున్నటువంటి విషతౌల్యాలు లేకపోతే ఆహార కల్తీలు వీటన్నిటిని కూడా నిర్మూలించేదానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు వీళ్ళకి పని కూడా ఆ విధమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రపంచమంతా కూడా గుర్తించింది. ఈరోజు ఈ ప్రకృతి విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితులు లేకపోతే అనేకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా మనకి పడినటువంటి పరిస్థితులు కనపడుతున్న నేపథ్యంలో ఈ శాఖ పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వీళ్ళందరికీ వేతనాలు ప్రతి నెల చెల్లించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలి. వీళ్ళకు ఒక జాబ్ చార్ట్ తయారు చేయాలి, ఐడి కార్డులు ఇవ్వాలి. ఇలాంటి ప్రాథమికమైనటువంటి ఇంకా చాలా ఉన్నాయి. కానీ నా పేరు శ్రీధర్, మన ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర అధ్యక్షులు నేను. మేము 2016 నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నాము. గౌరవ పెద్దలు ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో 15,000 మంది సభ్యులు ఉన్నాము. ఇక ఈ 15,000 మంది సభ్యులకి ఏదన్నా హఠాత్తుగా మరణంతో కనీసం ₹1 కూడా చెల్లించలేని స్థితిలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి అనేక ఇబ్బందులు పడుతున్నాము. మనకి అనేక ఇబ్బందులతో పాటు మన హెచ్ఆర్ పాలసీ అనేది కూడా మాకు ఎటువంటి కల్పించలేదు. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత లేదు. కనీసం మేము పొలాల వెంట రైతుల వెంట వాళ్ళు చేసే ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలను అభివృద్ధి చేయడానికి మేము పొలాల వెంబడి ఏదన్నా ప్రమాదశాత్తు ఏదన్నా జరిగినా కూడా మేము రోడ్డును పడి అతను చనిపోయిన రోడ్డును పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ 15,000 మందికి ఈ ప్రభుత్వం చాలా అండగా నిలబడాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఏయుటీసీ తరపున మేము ఎన్నికైనటువంటి మా కమిటీ మెంబర్స్ అందరూ సంయమనం పాటించి మాకు వీరందరూ అండదండలతో మాకు అందరికీ సహకారంగా ఉండి మా యొక్క ఈ యూనియన్ బలోపేతం చేసి ప్రకృతి వ్యవసాయానికి వీరు సానుకూలంగా స్పందించి మా యొక్క హక్కులను హజ్రత్ సయ్యద్ షాహ్ మొహియుద్దీన్ బాద్షా ఖాద్రీ ఔలియా 315వ ఉరుసు మహోత్సవంతో పాటు హజ్రత్ సయ్యద్ షాహ్ అసదుల్లా ఖాద్రీ 91వ ఉరుసు మహోత్సవం కూడా గుంటూరు ఎత్తు రోడ్డు సెంటర్ మొహియుద్దీన్ పాలెం దర్గాలో ఘనంగా జరుగుతుందని పీఠాధిపతి పీర్ సయ్యద్ షాహ్ సులేమాన్ ఖాద్రీ తెలిపారు. ఈ ఉత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వైభవంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఉత్సవాలకి సంబంధించిన పోస్టుని ఆయన ఆవిష్కరించారు. ఈ ఉరుసు ఉత్సవాలని విజయవంతం చేయాలని కోరారు. सुलेमान पिया का दामन नहीं छोड़ेंगे, सुलेमान पिया का दामन नहीं छोड़ेंगे, शहजादे गौसे आजम जिंदाबाद, 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 नारे तकबीर अल्लाहु अकबर। दूर बारगाह 10 हज़रत सैयद शाह मोहिउद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह खुतब गुंटूर से सज्जादा नशीन सैयद शाह सुलेमान खादरी मैं एक दावती नामा और संदल शरीफ हुजूर मोहिउद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह जद्द आला का 315वां संदल होने जा रहा है। इंशाअल्लाह हुजूर मोहिउद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह सरकार गौस पाक के सोलबे पोतरे से निस्बत रखते हैं। हुजूर की निस्बत हुजूर गौसुल आज़म से बेनिस्बत बेइंतहाई जो है मोहब्बताना और खूनी रिश्ता रखता है।
आप तमाम गुंटूर शहर में खुश नसीब लोग हैं कि हुजूर गौस पाक की औलादों में से एक वाहिद एक ऐसी बारगाह है कुतुब गुंटूर हज़रत सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह की, कि इस पे आज तक भी 315 साल से ये फैज़ान सबको बढ़ते हुए आ रहा है हुजूर मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह की। हुजूर मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह आप हुजूर जो है 910 हिजरी में हुजूर जो है गुंटूर मुर्तज़ा नगर में तशरीफ़ लाए थे। उस टाइम के ऊपर हालात मुर्तज़ा नगर के वो थे कि जो है ईमान और जो है इस्लाम की कोई माबूदियत और मुख्फियत नहीं थी। उसके बाद में हुजूर मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह कुतुब गुंटूर आप हिजरत किए, तमाम लोगों को कलमे तौहीद पढ़ाए। उसके बाद में जो है कई लोग मुसलमान हुए, अच्छे से अच्छे पैगाम अता करे सबको और इस दीन और दुनिया की जो है तालीमात अता करे। इंशाअल्लाह उससे आज तक भी फ़ैज़ पे और सायम और जारी अता फरमा रहे हैं। तो आप तमाम से गुजारिश है कि हुजूर मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह के संदल में शरीक होइए। तमाम और जितने गुंटूर के लोग हैं, अज़ा ज़िला के लोग हैं, डिस्ट्रिक्ट के और कड़पूजी जितने भी आगे जितने भी ज़िले हैं, उन तमाम से मैं गुजारिश करता हूँ आइए बराबर संदल शरीफ में शरीक होइए, सवाब दारैन हासिल करिए। और हुजूर मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह के सकड़ पोतरे हज़रत सैयद शाह मेरे परदादा हुजूर सैयद शाह असदुल्ला शाह खादी रहमतुल्लाह अलैह सरकार का भी संदल शरीफ संदल। మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన జీవో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అమలు కావటం లేదని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సీఈఓ అంబటి మురళి ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చెప్పిన విధంగా జీఎంసీ పనిచేస్తుందని అన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపణ చర్యగా అభివర్ణించారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పై హై పవర్ కమిటీని నియమించాలని మంత్రి నారాయణకు ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరులో అంబటి మురళి మాట్లాడారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. జీఎంసీకి ₹1 కూడా బకాయి లేదని చెప్పారు. జీఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. ఒక రైల్వే ఎన్ఓసీ మాత్రమే లేదని అన్నారు. తాజా మున్సిపల్ చట్టం ప్రకారం రైల్వే ఎన్ఓసీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. రైల్వే ఎన్ఓసీ ఇవ్వొద్దని ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే రైల్వే శాఖకు లెటర్ రాశారని ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానం తీర్పుకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. టోటల్ గా ప్రాజెక్టుని ఆపటం ధర్మం కాదని చెప్పారు. గుంటూరు నగరంలో కార్పొరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన అనేక బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్న ఒక గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం ఆపటం వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పారు. ఎందుకు ఇచ్చారయ్యా అంటే రైల్వే ఎన్ఓసి సబ్మిట్ చేయలేదు కనుక నీ మీద చర్య ఎందుకు తీసుకోగలిగిన ఇవ్వాల్సింది. నేను అన్ని షార్ట్ ఫాల్ సబ్మిట్ చేస్తే అన్నిటినీ మళ్ళీ రాశారు. నేనేమి సబ్మిట్ చేయలేదు. నేను ఎక్నాలెడ్జ్మెంట్ కూడా మీకు చూపెట్టాను. ఓన్లీ రైల్వే ఎన్ఓసి మీద ఇవ్వాల్సి ఉంది. అయితే షార్ట్ ఫాల్ సబ్మిట్ చేయని వ్యక్తులకి ఎన్ఓసి ఇస్తారా, షోకాజ్ నోటీస్ ఇస్తారా అంటే గుంటూరు పట్టణంలో 1187 మంది బిల్డర్స్ కానీ వివిధ ప్రముఖులు కానీ వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కానీ షార్ట్ ఫాల్స్ ఉంది. ఇది మున్సిపాలిటీ నుంచి నేను అధికారికంగా తీసుకున్నటువంటి షార్ట్ ఫాల్ లిస్టు. దీనిలో మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ కూడా అధికారికంగా డిప్యూటీ మేయర్ అడిగితే ఇచ్చారు. దీనిలో ఏమన్నారయ్యా అంటే హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ 6 months ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఆ రోజుకి 635. హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ 6 months ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు నాన్ పేమెంట్. డబ్బు కట్టిన వాళ్ళు ఎవరంటే 411 మంది 3,08,00,000 కట్టాలని వారు. టోటల్ షార్ట్ ఫాల్స్ అవైటెడ్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ అంటే 1187. హౌ మెనీ ఆన్లైన్ షోకాజ్ నోటీసెస్ ఫర్ రివోక్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ షార్ట్ ఫాల్. ఎవరికన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చారా అంటే నిల్ అని రాశారు. అంటే తర్వాత నాకు ఇచ్చారు 1187లో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఒక్కదానికే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 1186 మందికి ఇవ్వలేదు. యాజ్ ఆన్ డేట్ హౌ మెనీ స్టాప్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ అలాంగ్ విత్ షార్ట్ ఫాల్ టు వేరియస్ బిల్డర్స్ and how many builders have stopped the work. 1180 number of work orders, stop orders were issued and no builder has stopped the work. అంటే 1187 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, ఒక్కడికి మాత్రం నాకు ఇచ్చారు. 1187 మందికి షార్ట్ ఫాల్స్ ఇచ్చారు. 1187 మందికి ఆటో జనరేటర్ షార్ట్ ఫాల్ వచ్చిన వాళ్ళు కూడా స్టాప్ ఆర్డర్ వస్తుంది. స్టాప్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా పని ఆపలేదన్నారు, ఇంక్లూడింగ్ మీ. గ్రీన్ గ్రేస్ కూడా ఆపలేదని దాని మీనింగ్. బట్ గ్రీన్ గ్రేస్ 4 నెలల నుంచి నేను పని చేయడం లేదు. అధికారికంగా వారు పని చేయొద్దన్నారు, స్టాప్ ఆర్డర్ ఇచ్చారు కనుక నేను చట్టాన్ని గౌరవించి
లేకుంటే మున్సిపల్ కమిషనర్ని గౌరవించి మున్సిపాలిటీని గౌరవించి నేను మాత్రం పనిచేయడం, మొత్తం మిగతా అందరు బిల్డర్స్ పనిచేస్తున్నారు. గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు. దీనిలో ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ లిస్ట్ మీకు కావాలంటే పత్రికా విలేకరులకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.